శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. మనము మధ్యాహ్న హారతిలో ఉన్నామండి. శ్రీ సాయినాథ మహిమాన్విత స్తోత్రంలో ఉన్నాము. దీంట్లో 15 శ్లోకాలు వస్తాయి. ఈ 15 శ్లోకాలని మనం చదువుకున్నాక భావార్థాన్ని తెలుసుకుందాం. సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతం స్వభక్చేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవద్వాంధవిధ్వంసమార్థాంఢమిఢ్యం మనోవాగతీతం మునిరజ్జానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవాంభోధిమగ్నార్దితానం జనానం స్వపాదాశ్రితానం స్వభక్తిప్రియాణం సమూర్తనార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవం రుణాంకురత్వం భుక్తిముక్తిప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేకాశ్రుతా తర్కలీలా విలాసే సమావిష్కృతే సేన భాస్వత్ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సతాం విశ్రమారామమీవాభిరామం సదా సజ్జనై సంస్కృతం సన్నమద్భి జనామోదదం భక్తభద్రప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావితీర్ణం భవద్దర్శనాత్ సంపునీత ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సా కృపానిధే కరుణాన్ సర్వార్థి సిద్ధిప్రద యుష్మత్పాదరజ ప్రభుమతులం దాతాపి భక్తక్షమ సద్భక్త శరణం కృతాంజలిపుఢ సంప్రాత్మిదోస్మి ప్రభో శ్రీమత్సాయి పరేశ పాదకమలా నాణ్యం చరణ్యం మమ. సాయి రూపధర రాఘవోత్తమం భక్తకామ విబుధధ్రువం ప్రభుం మాయయోపహత చిత్తశుద్ధయే చింతయామ్యమహర్నిశం ముదా సరస్సుదాంశం ప్రతిమం ప్రకాశం కృపాతపత్రం తవ సాయినాథ త్వదీయ పాదాబ్జ సమాశ్రితానం స్వచ్ఛాయయా తాపమపాకరోతు. ఉపాసనా దైవత సాయినాథస్తవర్మయోపాసనినాని సత్వం రమేన్మనోమేతోపాదయుగ్మే భృంగో యదాబ్జమకరందలుబ్ధాం అనేక జన్మార్జిత పాప సంక్షయో భవేత్పవత్పాద సరోజ దర్శనాత్. క్షమస్వ సర్వనపరాధమంజకాన్ ప్రసీద సాయి సా గురోదయానిదే. శ్రీ సాయినాథ చరణామృతపూర్ణచిత్త తత్పాదసేవనరత సతతంచ భక్త సంసారజన్యాధునితౌ అవినిర్గతాస్తే కైవల్యధామ పరమం సమమాప్నువంతి. స్తోత్రమాత్పడేద్భక్తయా యో నరః సదా సద్గురు సాయినాథస్య కృపాపాత్రం భవేత్ ధ్రువం. ఈ 15 శ్లోకాలకి మనము భావార్థం తెలుసుకుందామండి. ఎల్లప్పుడూ సత్పురుషుడవై, ఎల్లప్పుడూ సత్వరూపుడువై ఆనందదాయకుడవై జగమునకు స్థితి లయ కారకుడవై, ఎల్లప్పుడూ సత్స్వరూపుడవై స్థిరమైన రూపముతో నీవు ఎంత అద్భుతమయ్యా స్వామి, చక్కగా ప్రశాంతంగా ఉన్నావే. జగమునకు తృప్తిగా, అబ్బా ఈ జగానికి అంతటి కూడా తృప్తికరమైన రూపంతో నీ రూపాన్ని తదేకంగా చూడాలని ఆనందంతో మాకు భక్తుల కొరకు మానుష స్వరూపమును ధరించి ఈశ్వరుడకు సాయినాథ నీకు నమస్కారము. నువ్వు ఈశ్వర సంభూతుడవయ్యా. ఈ మానవుల కోసము ఈ భూలోకానికి వచ్చి మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడవయ్యా షిరిడి సాయినాథ నీకు నమస్కారమయ్యా. సంసారమనే చీకటిని పోగొట్టు సూర్యుడు నువ్వే. సంసారమనే చీకటులను పోగొట్టు సూర్యుడు నువ్వే. మనసునకు వచనమునకు అతీతుడవగు మునులకు ధ్యానమగ్గుడగువు నీవే.
మన మనస్సుకి మనకు ఏదైనా వాక్కుని చెప్పించాలన్నా, మన కోసం అతీతుడగు మహానుభావుడు, దేనికి అందనంత అద్భుతమైన లీలలు కలిగిన మహానుభావ, నీవు జ్ఞానమగ్నుడవై ప్రశాంత వదనముతో నిన్ను తదేకంగా చూస్తూ ఉంటే, జగత్తునందు వెలిసిన ఈ జగత్తు మొత్తమంతటికి వ్యాపకుడవై, నిర్మలుగుడవై, నిర్గుణుడవై నీకు నమస్కరించేదను దేవా. ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మలంగా మమ్మల్ని కూడా ఆ విధంగా ఉండేలాగా ఉద్ధరించవయ్యా. నీకు నమస్కారం సాయి. సంసార సాగరంలో మునిగి అర్థజనులను, నీ పాదసేవలకు ప్రియమైన భక్తులను సముద్ధరించుటకై కలియుగమునందు అవతరించిన నీకు నా నమస్కారములు సాయి. సంసారమనే మా యొక్క ఇదిని, సాగరాల్ని మునిగిపోతూ ఉంటే మనక్కుహండగా వాటి నుంచి మమ్మల్ని కాపాడడానికి నీ పాద సేవకులుగా మేము, మీ ప్రియ భక్తులుగా మీ ముందు నిల్చుని ఉన్నామయ్యా. కలియుగ దైవమా శ్రీ షిరిడి సాయినాథ, నీకు నమస్కారములయ్యా. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రింద నుండి వలన ఆ చెట్టులోని చేదును తొలగించి అమృతము స్రవించియు కల్పవృక్షముగా తయారు చేయు నీకు నమస్కారమయ్యా. చూడండి ఎంత అద్భుతము. ఎల్లప్పుడూ ఆయన నింబవృక్షం కింద సదా నింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈశ్వర సంభూత సద్గురు సాయినాథ, ఎల్లప్పుడూ ఆ వేప చెట్టు కింద కూర్చుని, వేప అంటే ఏంటండి, చేదుగా ఉంటుంది కదా. మరి ఆ చేదుని చూడండి, బాబాగారు చరిత్రలో కూడా మనకు చెప్తూ ఉంటారు, బిడ్డకి ఎప్పుడు అనారోగ్యం వచ్చిందనుకోండి చేదు మాత్రలే ఇవ్వాలి, చాక్లెట్లు ఇవ్వకూడదు కదా. మరి చేదు మాత్రం ఇస్తేనే కదా తగ్గుతుంది. అలాగే వేమన గారు చెప్పినట్టుగా తినగ తినగ వేము తీయగా అని ఉండును. వేమన గారి పద్యాల్లో ఈ వాక్ ఉంటుందండి. ఎంత అద్భుతం చూడండి. మనము ఆ చేదును తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్య పాలు కాము. అలాగే బాబాగారు కూడా ఆ వేప చెట్టు కింద ఉండే ఆ చేదునంతా ఆయన స్వీకరిస్తూ మనకి అద్భుతమైన అమృతమైన ఒక ఆశీర్వాదాలని మనకు అందిస్తున్నాడండి మహానుభావుడు. ఆయన అమృతమును స్రవింపజేస్తున్నాడండి ఆ కల్పవృక్షం కింద కూర్చుని. మరి ఆయనకి మనం నమస్కరించకుండా ఎలా ఉంటామండి? ఆయనకి ఎప్పుడూ నిరంతరం నమస్కరించుకుంటూ ఉండాలి కదా. మరి ఇంతటి మహానుభావుడు ఇన్ని రకాలుగా మనల్ని ఉద్ధరిస్తూ ఉంటే మనము ఎందుకు అట్లా ఉంటామండి? ఎల్లవేళలా ఆ కల్పవృక్షం క్రింద నుండి ఆత్మబుద్ధితో నరులందరినూ పూజించు వారికి భక్తి ముక్తులనిచ్చు నీకు నమస్కారమయ్యా. ఎల్లవేళలా ఆ కల్పవృక్షం కింద ఉన్న మహానుభావుడు మనకి ఏమిస్తున్నాడండి? బుద్ధిని, మానవ జన్మకి అందరికీ, ఈ నరులకి అందరికీ కూడా ఏమిస్తున్నాడండి? బుద్ధిని ప్రసాదిస్తున్నాడు. మనను ఆ విధంగా పూజించుకుంటే, భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే ఇంక ఏముందండి? ఆయన దగ్గర మనకు కావాల్సింది ఏముందండి? ఆయన్ని చూడగానే భక్తి శ్రద్ధలతో మనం పూజించుకోవడం వల్ల మనలో ఉండే ఆత్మబుద్ధి కూడా సరిగా ఉంటుందంటండి, వంకరగా లేకుండా. అంటే మనము నిజంగానే వంకర బుద్ధితోనో లేకపోతే చెడు ఆలోచనతోనో వెళ్తూ ఉంటాము, కానీ ఏదో ఒకటి ఆశించే భగవంతుడి దగ్గరికి వెళ్తుంటాం. అలాంటిది ఆయన్ని చూడగానే ఆ యొక్క విగ్రహాన్ని చూడగానే, ఆయన ఒక ముఖంలోని ఆయన ఒక ప్రతిబింబాన్ని చూడగానే మనకి ఏమనిపించాలండి? దేవా, నిన్ను పూజించి నమస్కరించుకోగానే నాలో ఉండే బుద్ధి కూడా, అంటే చెడు బుద్ధి కూడా నశించేలాగా నీకు నమస్కారం అయ్యా, మమ్మల్ని అలా ఉద్ధరించవయ్యా. అనేక లీలా విలాసములచే నావిష్కరించిన ఈ సూర్య ప్రకాశమును, అనేక లీలా విలాసములచే ఆవిష్కరింపబడిన సూర్య ప్రకాశమును గల నీ అహంభావ రహితుడవు. నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, కాంతివంతమైన సూర్య భగవాను లాంటి వాడివి నువ్వు. మరి అలాగా ప్రకాశిస్తూ ఉంటే అహంకారహీనుడుగా ఉండి మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మల్ని ప్రసన్నముగా దర్శనం చేసుకోవడానికి నీ యొక్క
ఆనందమయమైన ఆ సూర్యబింబం లాంటి నీ ముఖారవిందాన్ని దర్శించుకోవడానికి మాకు ఎంత అదృష్టం ఉండాలయ్యా సాయి. నీ ప్రసన్న వదనాన్ని చూడగానే కూడా చూసిన వెంటనే దేవా నీకు పాద నమస్కారం చేస్తున్నానయ్యా. మరి ఇటువంటి ఈ ప్రకాశవంతమైన మహానుభావుడు మనకు దొరుకుతాడండి చక్కగా. మరి నిరంతరము ఆ మహానుభావుడిని మనము ఎలాగండి ఆనందంతో మనము ఆయన్ని అహంకారహీనులుగా దర్శించుకుని నమస్కరించుకోవాలండి. సత్పురుషులకు విశ్రాంతి స్థానరూపుడవైన సదా సాధువులచే స్తుతింపబడువాడవగు ఆహ్లాదుడవై భక్త కళ్యాణ ప్రదుడవై నీకు నమస్కారము. సత్పురుషులకు విశ్రాంతి స్థానరూపుడవై సదా సాధువులచే స్తుతింపబడి జానాహ్లాదుడవై భక్త కళ్యాణ ప్రదుడవై నీకు నమస్కారము. అంటే సత్పురుషులు విశ్రాంతి అంటే సత్పురుషులు ఉంటారండి, వాళ్ళకి విశ్రాంతిగా స్థానరూపుడవై పలానా షిరిడీలోనే మహానుభావుడి స్థావరం అండి, షిరిడీలోనే నివసించారు ఆయన ఎక్కువ కాలము. అక్కడే ఆయన నింబవృక్షం కింద జ్ఞానమగ్గులు ఉన్నారు. అది స్థిరమైనది. అక్కడ ఉన్నప్పుడు సత్పురుషులు మరి సాధువులు రకరకాలుగా ఆయన్ని స్తుతించడం మనకి అలవాటు. ఇప్పటికి కూడా మనము షిరిడి వెళ్తున్నామండి, ఎందుకంటే కంపల్సరీగా షిరిడి వెళ్ళాలండి. బాబాగారు చెప్పారు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉన్నాను, నువ్వు నన్ను తలుచుకుంటే నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడికి వస్తాను అని చెప్పి బాబా చెప్పినా మనము షిరిడి ఎందుకు వెళ్ళాలంటే ఆయన శారీరకంగా ఉన్నప్పుడు బాబాగారు షిరిడి అంతా తిరిగారు. అక్కడ ఆ ప్రదేశం అంతా పునీతమైంది కాబట్టి మనం వెళ్ళగానే ఆ యొక్క స్పర్శతో మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అందుకని ప్రతి ఒక్కరూ షిరిడి వెళ్ళి సాయినాథుని అనుగ్రహంతో సాయినాథుని దర్శించుకోండి. తప్పకుండా అక్కడ ఆయన ఉపయోగించిన ఆయన తిరిగాడిన ప్రదేశాలను కూడా సృష్టించండి, నమస్కరించుకోండి, ఆయన్ని ఆరాధించుకోండి. జన్మాది రహితుడవై సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడవై పరబ్రహ్మస్వరూపుడవై రామునిగా అవతరించి నీ దర్శనం వలన పునీతుడవైనామయ్యా తండ్రి సాయినాథ. జన్మాది రహితుడవైన మేము అంటే జన్మలకు మాతో అంటే మీతో మేమున్నామో లేదో తెలియదు సాయి. ఈ జన్మకు మాత్రం నిజంగానే మీతోనే ఉంటున్నామయ్యా సాయి. ఈ క్రిత జన్మ నుంచి వచ్చామో ఏ జన్మ నుంచి వచ్చామో ఈ జన్మలో మాత్రము నీ నామస్మరణతో నీవే సాయి సాయి అనుకుంటూ ఉన్న మాకు నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడవు. రామునిగానే అవతరించి మాకు మా యొక్క పాపాలను కానీ ఇతరితర కర్మలను కానీ నిర్మూలించి చేస్తున్న మహానుభావుడు కాబట్టి నీకు నమస్కారం అయ్యా సాయి. ఓ సాయిసా కృపాసాగర, ఓ సాయిసా కృపాసాగర, అఖిల మానవ కోటికి సర్వత్రా స్థితిదయా. చూడండి, అఖిల మానవ కోటికి అంటే ఎంతమంది ఏంటి, కోట్లాది మంది ఈ మానవులకి సర్వార్థర సిద్ధిదాయకము నీవే కదా సాయి. సాటి లేని మీ చరణ ధూళిని బ్రహ్మదేవుడు కూడా స్తుతింప అనర్హుడే. పరబ్రహ్మస్వరూపుడవైన నువ్వే, దత్తాత్రేయుడవు నువ్వే, సకల దేవతా స్వరూపుడవు నీవే అయినప్పుడు ఇంకా మరి మేము ఏ విధంగా నిన్ను మాకు ఇంతటి మహానుభావుడు పరబ్రహ్మస్వరూపుడు త్రిమూర్తి స్వరూపుడు మాకు లభించావయ్యా. సద్భక్తితో చేతులు జోడించి నిన్ను శరణ పొందితిమయ్యా. ఓ ప్రభువా, నీ పాద కమలములకు తప్పక మమ్మల్ని దూరం చేయకయ్యా. మీ పాద స్పర్శకి మీ పాదాలకి మమ్మల్ని దూరం చేయకయ్యా. శరణ్యము బాబా, బాబా మమ్మల్ని నీ పాదస్పర్శకి దూరం చేయక తండ్రి. సాయి రూపమును ధరించిన రాఘవోత్తమ, ఓ సాయి రూపాన్ని ధరించిన రాఘవోత్తమ, రామ అవతారం నుంచి సాయి అవతారంగా వచ్చిన ఓ రామ రాఘవోత్తమ, భక్త కార్యకల్ప ధ్రుమమా. అబ్బా, ప్రభువులను మాయచే వ్యాకులమైన చిత్తశుద్ధి కొరకు రెయ్యింపవళ్ళు జానిస్తామయ్యా తండ్రి. నీకోసం తప్పిస్తామయ్యా తండ్రి. మమ్మల్ని ఉద్ధరించవయ్యా.
శరచంద్ర కిరణముల వలె ప్రకాశించు దయాసాగరుడు సాయినాథ. అబ్బబ్బబ్బబ్బా, దయాసాగర, శరచంద్ర ప్రకాశంతో విలసిల్లుతున్న నిన్ను మేము ఓ దయాసాగర, దయగలవాడ, ఓ సాయినాథ నీ పాద కమలములకు నమస్కరించుకుంటూ నిన్ను ఆశ్రయించి మేము మా యొక్క తాపములను, మా యొక్క గృహాల్ని, మా యొక్క మనోభావాల్ని కూడా ఉద్ధరించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా తండ్రి. సాయినాథ, ఉపాసనా దైవతమకు ఓ సాయినాథ, ఉపాసకుడవైన నాతో నీవు స్తుతింపబడుచున్నావు. మకరంధలుబ్ధమైన తుమ్మిద కమలమునందు రమించునట్లు నీ పాదయుగ్మముపై నా మనస్సు రమించగా. అబ్బబ్బబ్బబ్బా, చూడండి, ఓ దేవదేవ, ఓ సాయిదేవ, తండ్రి నారాయణ, నిన్ను స్తుతించడానికి నాకు ఎంత అదృష్టం ఉండాలయ్యా. చూడండి, పుష్పము మీద తుమ్మిద తన మకరందాన్ని ఎలాగైతే స్వీకరిస్తుందో, నిన్ను దర్శించగానే నిజంగానే మనం కూడా అమృతాన్ని స్వీకరించినంత ఆనందంతో మనం కూడా ఉందామండి సాయినాథుని ఆశీర్వాదాలతో. ఆ యొక్క కమలము మీద, పువ్వు మీద వాలి మకరందాన్ని చుట్టుకుంటుంది ఎవరు? తుమ్మిద ఆ పుష్పం మీద వాలి. అలాగే మనం కూడా బాబాగారి ముఖారవిందాన్ని దర్శించుకుంటూ మనం కూడా అమృతాన్ని స్వీకరిద్దాం, మనం కూడా ఆ యొక్క మకరందాన్ని స్వీకరిద్దాం. సాయిదేవ, ఎవరైతే శ్రీ సాయినాథ చరణామృతము చేత పవిత్రమైన చిత్తము గలవారో, సదా భక్తి చేత తత్పద సేవాపరులవుతారో, సంసార నివారణలై పరమ పదవిగా పొందుతారో. అబ్బబ్బబ్బబ్బ, ఎవరైతే శ్రీ సాయినాథ చరణాలను మనము పొందగలుగుతామో, ఎవరైతే ఆయన సదా ఆయన భక్తి సేవలలో మనము తరిస్తామో, మరి మన సంసారం అనే ఈ బంధాల నుండి కూడా భగవంతుడు, మన సాయినాథుల వారు మనకి అన్నీ తొలగించేసి ఆ పరమ పవిత్రమైన ఆ పాదస్పర్శ మనకు దొరుకుతుందండి నిరంతరము. నిజంగా మనము మరి ఆ తుమ్మిదలాగా చక్కగా ఆయన నుంచి ఆ మకరందాన్ని, అంటే ఆయన యొక్క ఆశీర్వాదాల్ని మనం స్వీకరించగలిగితే నిజంగా ఎప్పుడు మన సంసారంలో కూడా ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా అద్భుతంగా కూడా మనం జీవించగలుగుతాము. ఏ నడు తన్మయత్వము పొంది, చూడండి, ఈ మానవ జన్మకి ఆయన ముందు నిలబడగానే మనకి తన్మయత్వం చెందాలి. మనం ఆనందంతో తన్మయత్వం మనకి అసలు ఇంక ఏది గుర్తు రాకూడదండి. ఆ మహానుభావుడి ముఖారవిందాన్ని దర్శించుకుంటూ, ఆ పాద స్పర్శని దర్శించుకుంటూ మనకి ఇంకేమి గుర్తు రాకూడదు. ఆ సాయినాథుడు తప్ప. భక్తి చేత పఠించిన వాడు సద్గురు సాయినాథుని కృపకు పాత్రులవుతారండి. తప్పకుండా మనము ఈ విధంగా చేయగలిగితే ఆ సాయినాథుని యొక్క ఆశీర్వాదాలు అంతెంత కాదండి, మన మీదే ఉంటాయండి నిరంతరము కూడా. మరి దాన్ని పొందాలి కదండి. మనం కూడా బాబాగారి పాదస్పర్శతో అమృతాన్ని తీసుకుందామండి. అమృతాన్ని తీసుకుందాం ఆ బాబా నుంచి. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ఆనందదాయకంగా సంసారక బాధల నుండి దూరం కావాలంటే మన సాయినాథుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా పొందడానికి ఆయన్ని నిరంతరము స్మరించుకుంటూ మనము ఈ పంచారతి కూడా చేసుకుంటే ఇంకా అద్భుతంగా మీకు మంచి జరుగుతుంది. మరి అలాగే మనము ప్రార్థనలో వచ్చాము, ఆ ప్రార్థన కూడా చేసుకోవాలండి. ప్రతి ఒక్కరూ హారతి అయిపోయిన తర్వాత ఈ ప్రార్థన చేసుకోండి. కరచరణ కృతం వాక్క యజం కర్మచవ్వ, కరచరణం కృతవ్వ వాక్క యజం కర్మచవ్వ, శ్రవణం నయనజవ్వ మానసం వాపరాధం, విదితవ్వ సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ ప్రభో సాయినాథ, శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై, సాయినాథ్ మహారాజ్ की జై. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో మనోవాక్కులతో తెలిసి తెలియక చేసిన పనులన్నిటినీ ఓ సాయి ప్రభువా మమ్ము క్షమించవయ్యా. నిజం కదండి, మనము తెలిసి కానీ తెలియక కానీ రోజు లేచిన కానించి ఉదయం లేచిన కానించి రాత్రి 12 వరకు ఏదో ఒక తెలిసో తెలియకో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం.
ఇవన్నీ పోవాలి అంటే బాబాగారు హారతులు చేసేటప్పుడు ఈ యొక్క చరణాన్ని చదువుకుంటే అద్భుతంగా మనము ఏదన్నా తెలిసి తెలియ చేసిన వాటిని కూడా బాబాగారు తొలగించి మనకి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తారండి. అసలు ఆ మహానుభావుడు మనల్ని క్షమించి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనకు అందజేస్తారండి. మరి పంచారతిలో మనము ఇప్పటి వరకు చెప్పుకున్నాము, హారతి అయిపోయింది. మళ్ళీ సాయంత్రము ధూపారతిలో కలుసుకుందాము. సాయినాథుని ఆశీర్వాదాలు ప్రతి ఒక్క సాయి బిడ్డకి అందాలని కోరుకుంటూ సాయిరామ్ అండి. సాయిరామ్.